కేవీఆర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తే పార్టీ ఏం చేస్తుంది? రోజుకి 3-4 అరెస్టులు అవుతున్నాయి. కేవీఆర్ని అరెస్ట్ చేశారు, రావణ్ అన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు, ఇంకా చాలా అరెస్టులు కేసులు పెడుతున్నారు. జనసేవను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, మా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. సివిల్ డ్రెస్సులలో పంపించి అర్ధరాత్రులలో తీసుకెళ్ళిపోయి 24 గంటల లోపు కూడా ఎక్కడా సబ్మిట్ చేయకుండా, ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పకుండా భయపెట్టి వాళ్ళ ఫోన్లు లాక్కెళ్ళి మీరు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నారో తెలియట్లేదు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారో తెలియట్లేదు. కంపేర్ టు దెమ్ వైఎస్ఆర్సీపీ నథింగ్. జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏమీ చేయట్లేదు. అసలు కనీసం వాళ్ళంటే కేర్ కూడా చేయరు. జగన్మోహన్ రెడ్డి ఏమీ పట్టించుకోకుండా వాడుకుంటున్నారు అనేది. మీరు వాయిస్లు ఇస్తున్నాము అనుకుంటున్నారు కానీ అది ప్రజల వరకు చేరుతుందని మీరు అనుకుంటున్నారా? మీరు మాట్లాడినప్పుడేమో అన్ని ప్రవచనాలు, ఇవాళ మాట్లాడుతుంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు కూర్చొని చాలా నీట్గా చెప్పారు కదా, 166, 167, 169 యాక్టులు మొత్తం చెప్పుకుంటూ వచ్చి ప్రశ్నించండి అన్నారు. పావలా కూడా లేదు. పావలా కూడా లేని వాళ్ళే ఇంత రెచ్చిపోతున్నారంటే పిక్చర్ చేతిలో రాయించినట్టే. అప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. లాకప్ డెత్ జరిగినా ఆవిడకి తెలియదు, ఎవరైతే నిందితుడు తప్పిపోయినా తెలియదు. వాళ్ళ కులంలో ఉన్నట్టు ఆమె జాతికి చెందినటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకొని 2 నెలలు అవుతున్నా ఆవిడికి తెలియదు. వాళ్ళు ఇంకా బతుకున్నారని డిఫెండ్ చేస్తున్నారు. ఇంకా సిగ్గుచేటి, మీరు ఇంకా కాల్ చేసి ఎముకలు కనిపిస్తున్నాయి అంటున్నారు. మజిలీపట్నం, విజయవాడ, గుంటూరులో కలిపి దగ్గర 65 లక్షల ఓటర్స్ ఉన్నారు. అటు తిప్పి కొట్టిన 29 గ్రామాల్లో కలిపినా కూడా దగ్గర 2.5 లక్షలు 3 లక్షలు జనాభా ఉన్నారు. ఆ ఓట్లు మీకు అవసరం లేదనే కదా మీరు దాన్ని వదిలేసింది. అక్కడ కడుతున్న ప్రతి ఒక్క రూపాయి మీది, నాది, మంది, మనందరిది. వాళ్ళ జోబుల్లో నుంచి, వాళ్ళ పాకెట్లో నుంచి తీసే డబ్బులు ఏం కాదు. వాళ్ళు కొత్తగా రైల్వే స్టేషన్ కట్టాలి, కొత్తగా ఎయిర్పోర్ట్ నిర్మించాలి, కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మించాలి, కొత్తగా ఎడ్యుకేషన్ సిస్టమ్ చేయాలి, కొత్తగా డెవలప్మెంట్లు చేసుకోవాలి, కొత్త కంపెనీస్ని తెచ్చుకోవాలి. మీకు అమరావతి వెళ్ళే హక్కు లేదట కదా? మాకే ఎక్స్ ఎమ్మెల్యేలకి, ఎక్స్ మంత్రులకి మాకే ఇవ్వట్లేదంటే ఇంకా ప్రజలకి ఏమి ఇస్తారండి? అమరావతి రైతులు పిలిచారనే వెళ్ళారు, కానీ అక్కడ దాడికి ఎలా? జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు మాత్రం శుద్ధపూసలు, వాళ్ళు రాళ్ళు ఇచ్చిన వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళంతా రైతులు అంట. ఎలాగే సార్ చెప్తారు సినిమా కబుర్లు? అసలు చేస్తానన్నటువంటి సూపర్ 6లు కానీ, ఇచ్చిన 143 పథకాలు కానీ ఏమీ చేయలేనటువంటి వ్యక్తులు ఇవాళ మళ్ళీ వచ్చి మమ్మల్ని గెలిపిస్తే మేము రోడ్లు వేస్తాం, మమ్మల్ని గెలిపిస్తే మేము అది చేస్తాం, మమ్మల్ని గెలిపిస్తే ఇది చేస్తామని అంటే నేనైతే ప్రజలు నమ్ముతారని నేను అనుకోవట్లేదు. ఇసుక అంటే ఇసుక ర్యాలీల మీద 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. మద్యం అంటే మద్యం పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క దగ్గర నుంచి 5 లక్షలు వసూలు చేస్తున్నారు. అసలు ఘోరంగా ఉంది పరిస్థితి. దాచుకో, దోచుకో, పంచుకో, ఇది తప్పితే ఈ 2 సంవత్సరాలు ఏమీ జరగట్లేదు. మీకు జగన్ ఏమన్నా ప్రామిస్ చేశారా? పోరాడాలి కదా అనే ఒక ఆలోచన దృక్పథంతో నన్ను పచ్చిబూతులు తిట్టినా, నా ఫోటోలు మార్ఫింగ్లు చేసినా, జగనన్నతో నా ఫోటోలు కూడా విచ్చలవిడిగా మాట్లాడినా, నా కింద పచ్చి బూతులు మట్టినా, నీ రేట్ ఎంత అని చెప్పి నన్ను అడిగినా. ఫ్యామిలీస్లో మీకు తెలియదు ఏముంది సార్, ఒక్కొక్క రోజు ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఎలా ముందుకు పోతుంది, ఏ విధంగా సీట్లు గెలవబోతుంది? వాళ్ళు 3 పార్టీలు కలిసి ఉండగానే మేము ఓడగొడతాము, అందులో 1% కూడా డౌట్ లేదు. సో రాబో రోజులలో మీకు డెఫినెట్గా జగన్ గారి 2.0లో మీకు ఏం సమాధానాలు చెప్పాలో అవన్నీ సమాధానాలు చెప్తాం.